వరంగల్ తూర్పు నియోజకవర్గంలో రుణమాఫీపై నిరసన చేస్తున్న మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ రెడ్డిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోస్ట్ ఆఫీస్ జంక్షన్ వద్ద బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి నన్నపనేని ధర్నా చేయగా భారీ ట్రాఫిక్ జామ్ అయితే దీంతో ఆగ్రహించిన ఓ స్థానికుడు ఎవరి కోసం ధర్నా చేస్తున్నారంటూ నన్నపనేనిని ప్రశ్నించారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే పనులు ఎందుకు చేస్తున్నారంటూ ఆగ్రహించారు. ఉద్రిక్త వాతావరణం ఏర్పడడంతో పోలీసులు ఆయనను పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణు ఫోన్ ఇన్లో అందిస్తారు. రైట్ వేణు, వరంగల్ తూర్పు నియోజకవర్గంలో అటు నన్నపనేని నరేందర్ ఇది చేస్తుండగా అంటే ర్యాలీ చేస్తుండగా అక్కడున్న ప్రజలు నిలదీయడం మనం చూస్తున్నాం. అయితే పోలీసులు కూడా ఆయన అరెస్ట్ చేసినట్లు కూడా మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అంటే ఈ రోజు రుణమాఫీ 2 లక్షలకు సంబంధించి అంశంలో ఎటువంటి ఆంక్షలు లేకుండా రుణమాఫీ పూర్తి చేయాలంటూ బీఆర్ఎస్ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఎక్కడికక్కడ ధర్నాలకు మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు శ్రేణులు కూడా ధర్నాల కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే వరంగల్ తూర్పు నియోజకవర్గం పోస్ట్ ఆఫీస్ జంక్షన్ వద్ద మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ దాదాపు 100 మంది బీఆర్ఎస్ శ్రేణులతోని ఆడ బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తుండగా అప్పటికే భారీ స్థాయిలో ట్రాఫిక్ జామ్ కావడం, అది బస్ స్టాండ్ రోడ్డు కావడం, ఆ కూడలంతా కూడా పూర్తి స్థాయి లోపల ఎప్పటికీ రష్ ఉండే ప్రాంతం కావడంతో ఆ స్థానికులు అందరూ కూడా వెళ్లిపోవాలంటూ వారించారు. అయినప్పటికీ ఆ మాజీ ఎమ్మెల్యే వినకుండా అక్కడే బైఠాయించడంతో స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా అక్కడికి వచ్చి అసలు మీరు ధర్నా ఎందుకు చేస్తున్నారు, ఎవరి మంచి కోసం చేస్తారంటూ కూడా ఆ బీఆర్ఎస్ శ్రేణులపై తిరగబడ్డారు. దీంతో మాజీ ఎమ్మెల్యే వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంది. మీకోసమే చేస్తున్నాం, మీ రుణమాఫీ కోసమే చేస్తున్నామంటూ చెప్పే ప్రయత్నం చేయగా మీరేం చేశారు 2 రోజుల పాటు అంటూ కూడా తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతూ ఏకంగా మాజీ ఎమ్మెల్యేపై దాడి చేసే ప్రయత్నం కూడా చేశారు. అంటే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, ఆసుపత్రికి వెళ్లాల్సిన వాళ్ళున్నారు, ఎమర్జెన్సీ సర్వీస్ లో వాళ్ళున్నారు, మీరు అసలు ఎవరి కోసం చేస్తున్నారంటూ కూడా తీవ్ర స్థాయిలో ఫైర్ కావడంతో అక్కడటువంటి వాహనదారులందరూ కూడా ఒక్కసారిగా బీఆర్ఎస్ శ్రేణులు మాజీ ఎమ్మెల్యేపై దూసుకెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీసులు వెంటనే లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ వచ్చే అవకాశం ఉందంటూ వెంటనే అక్కడ నుంచి మాజీ ఎమ్మెల్యేను తీసుకుని ఆ పోలీస్ స్టేషన్ వెళ్లడంతో అక్కడ పరిస్థితి కొంత సద్దుమైన పరిస్థితి. అంటే ఇదే విధంగా కూడా ప్రతి చోట కూడా అనవసరమైనటువంటి విషయాలపై రాద్ధాంతం చేస్తున్నారంటూ కూడా స్థానికులు ఫైర్ అవుతూ ఉన్నారు. మరోవైపు రుణమాఫీపై ఇబ్బందులు ఉంటే ప్రభుత్వమే స్పందించి వాళ్ళందరికీ నోడల్ ఆఫీసర్లను, బ్యాంక్ అధికారులు సూచనలు చేసింది. అయినా కూడా కావాలనే ధర్నాలు చేస్తూ ప్రజలను ఇబ్బందికి గురిచేస్తున్నటువంటి ఒక వరుసను అయితే ప్రస్తుతం జిల్లాలో హాట్ టాపిక్ అయితే మారింది. రత్న, థ్యాంక్ యూ వేణు. హాస్పిటల్